ప్రీతమ సహోదరి సహోదరులారా, ముమ్ముందుగా మీ అందరికీ పునీత యోధా గారి 60 రోజుల ప్రార్థనాంజలికి స్వాగతం సుస్వాగతం. పునీత యోధా గారి పండుగను అక్టోబర్ 28వ తారీఖున జరుపుకోవడానికి మన శ్రీసభ మనందరికీ అవకాశం ఇస్తూ ఉంది. ఇతనితో పాటు మరొక అపోస్తలుడైనటువంటి పునీత సీమోను గారి పండుగను కూడా అదే తారీఖున జరుపుకుంటూ ఉంటున్నాం. ఎందుకు ఇద్దరు అపోస్తల పండుగను ఒకే తారీఖున జరుపుకుంటున్నామంటే, ఇద్దరు కూడా ఒకే ప్రాంతంలో ఒకే విధముగా చంపబడ్డారు కాబట్టి వీరి గుర్తుగా ఈ యొక్క పండుగను 28వ తారీఖున అక్టోబర్లో జరుపుకోవడానికి మన శ్రీసభ మనకు అవకాశం ఇస్తూ ఉంది. పునీత యోధా తద్దయ్య గారినే తద్దయూస్ అని, లెబాయూస్ అని మనం అంటూ ఉంటున్నాం. పునీత యోధా తద్దయి లేకపోతే తద్దయి అంటే అర్థం ఏమిటి అంటే మహాత్ముడు అని దాని అర్థము. ఇతడు యూదియా, గలిలియా, సిరియా, మెస్పటోమియాలో వేద ప్రచారం చేశాడు. ఇతడు ఎద్దేసే నగరంలో చంపబడ్డాడు. ఆ యొక్క ఎద్దేసే నగరాన్ని ప్రస్తుతం ఉఫ్రా అని కూడా అంటారు. ఇది టర్కీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒకానొక ప్రాంతం. భారతదేశానికి ఏ విధముగా అయితే పునీత థామస్ వారు పాలక పునీతులు, అదే విధముగా ఫ్రాన్స్ దేశీయులకు ఈ యొక్క అపోస్తలుడు మహా పూజ్యుడు. బైబిల్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈయన ఏ సంవత్సరంలో పుట్టాడో మనకి కరెక్ట్గా తెలియనప్పటికీ కూడా కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఈయన క్రీస్తు పూర్వం 1వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 10వ సంవత్సరం మధ్యకాలంలో జన్మించాడు అని తెలియజేస్తూ ఉన్నారు. ఈయన గలిలియాలోని పనియాస్ అనే పట్టణంలో యూదుల కుటుంబంలో జన్మించాడు. దానినే ప్రస్తుతానికి బనియాస్ అని అంటూ ఉంటాం. ఇది ఇజ్రాయేలు యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం. ఇతని తల్లిదండ్రులు ఎవరు అని ఒకసారి మనం చూసుకున్నట్లయితే, తండ్రి పేరు క్లియోఫాస్, తల్లి మేరీగా గుర్తించబడ్డాయి. అతని తల్లి మేరీ వర్జిన్ మేరీకి బంధువుగా కొంతమంది చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. ప్రీతమ సహోదరి సహోదరులారా, ఇదే విధముగా మీరు రోజు ఈ యొక్క యూట్యూబ్ లైవ్లో పాల్గొన్నట్లయితే ప్రతిరోజు కూడా యోధా గారి కోసం ఒక కొత్త విషయాన్ని మనం తెలుసుకొని యోధా గారి యొక్క ఆశీస్సులు, అనుగ్రహములు మనందరం పొందాలని కోరుకుంటూ ఆ యోధా గారు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.